ఇక ఎన్నికల వల ప్రత్యర్థులపై దర్యాప్తు ఏజెన్సీలను ఉసుగొలుపుతున్న కేంద్రం, సొంత నేతలపై ఆరోపణలున్న చర్యలు సున్నా. బీజేపీ నేతలు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా వారి జోలికి ఏ దర్యాప్తు సంస్థ వెళ్ళదు. యాడ్యూరప్ప రూపాయలు 45,000 కోట్ల నిధులు గోల్మాల్ చేశారని స్వయాన ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరోపించిన విచారణ జరపరు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన నేతల్ని పల్లెత్తు మాట అనరు. రైతులను కారుతో తొక్కించి ప్రాణాలు తీసినా ఎలాంటి చర్యలు తీసుకోరు. అదే ప్రత్యర్థి పార్టీల వారైతే దర్యాప్తు ఏజెన్సీలను పురమాయించి పాలిటిక్స్ చేయడానికి మోడీ బృందం రెడీ అయిపోతుంది. ఇంతకీ ఎన్నికలకు ముందు ఎవరిని జైలుకు పంపుతారు? దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏమిటి ఒకసారి పరిశీలిద్దాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దర్యాప్తు సంస్థల దాడులు మరోసారి తెరపైకి రాబోతున్నాయని కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంకేతాలు ఇస్తుంది. నెహ్రూ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాలను పలువురు ప్రతిపక్ష నేతలను వెంటాడి వేధిస్తున్నారు. వారిలో కొందరిని జైలు జీవితం తప్పదని లీకులు ఇస్తున్నారు. జార్ఖండ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ పై కూడా ఏజెన్సీల ఉచ్చు వేగంగా బిగుసుకుంటుంది. దర్యాప్తు సంస్థల డేగ కనుపడిన నేతల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు. మరి ఈ రకంగా అంటే లాలూ కుటుంబంపై కూడా ఉద్యోగానికి బదులుగా భూమి కేసులో లాలూతో పాటు ఆయన మరి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎవరినైనా కానివ్వండి ఒకరిని జైలు పంపించాలని ఆలోచన చేసిరు అని అంటే దాదాపుగా వాళ్ళని జైలు పంపించడం కోసం ఏ రకమైన నిర్ణయాలను తీసుకుంటుంది. కేంద్రంలో ఉన్న ఏజెన్సీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ అన్నింటినీ ఉపయోగించుకొని సిబిఐ ఎంక్వైరీ, సిఐడి విచారణ ఏదో ఒకదాన్ని వేసి వాళ్ళనైతే భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మరి తేజస్వి యాదవ్ భార్య రబ్రీదేవిపై సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. తండ్రి కొడుకులకు ఈడీ తాజాగా సమన్లు సైతం జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్ కుటుంబానికి చెందిన రూపాయలు 6 కోట్ల విలువైన ఆస్తులను ఇటీవలే జప్తు చేసింది. ఈ కేసులో సిబిఐ కూడా త్వరలోనే మరో ఛార్జిషీట్ దాఖలు చేస్తుందని సమాచారం. ఐఆర్సీటీసీ ఉదంతంలో కూడా లాలూ కుటుంబంపై కేసు బనాయించారు. అయితే న్యాయమూర్తి బదిలీ కావడంతో విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై గత మార్చిలో లాలూ కుటుంబ సభ్యులు నివాసాలపై ఈడీ దాడులు చేసింది. 2017 జూలైలో ఐఆర్సీటీసీ హోటళ్ల టెండర్ నిబంధనలను మార్చారంటూ లాలూ కుటుంబంపై సిబిఐ కేసు నమోదు చేసింది. అంటే బీఆర్ఎస్ నేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో ఈడీ ఇప్పటికే 3 సార్లు ప్రశ్నించింది. కాగా ఉపాధ్యాయుల నియామక కుంభకోణం, బొగ్గు అక్రమ రవాణా కేసుల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజినా బెనర్జీలను ఈడీ ప్రశ్నించింది. ఇక లోక్సభ నుండి ఇటీవలే సస్పెన్షన్ గురైన టీఎంసీ ఎంపీ మహువా మైత్రిపై కూడా సిబిఐ దర్యాప్తు జరుపుతుంది. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ను మహాదేవ్ బెట్టింగ్ యాప్కు సంబంధించిన కేసు వెంటాడుతుంది. సీఎంగా ఉన్న ఆ సమయంలో గత సెప్టెంబర్లో ఆయన రాజకీయ సలహాదారు వినోద్ వర్మ కుటుంబ సభ్యులను ఈడీ విచారించింది. ఇక అక్రమ మైనింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన విషయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై కూడా కేసు నమోదైంది. అక్రమ ఆస్తుల కేసులో జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు కూడా శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అబ్దుల్లా ఆస్తులను అటాచ్ చేశారు. మరి మొత్తానికి సంబంధించిన విషయంలో ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్కు ఇద్దరు సీనియర్ నేతలు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇప్పటికే జైల్లో ఉన్నారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ 3 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన విచారణను హాజరయ్యేందుకు నిరాకరించారు. తమకు ఇచ్చిన సమన్లు రాజకీయ ప్రేరేపితం, చట్టవిరుద్ధమని విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఈ కేసులో ఇరికించాలని దర్యాప్తు సంస్థలు భావిస్తే ఆ పార్టీ నేతలకు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ కేసులో ఆప్ని కూడా నిందితుడిగా చేర్చాలని దర్యాప్తు సంస్థలు యోచిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన విషయంలో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను స్థానిక కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇక పంజరంలో చిలుకలుగా మారిన దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం రాజకీయ అవసరాలకు వాడుకుంటుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓవైపు తమ నేతలంతా మిస్టర్ క్లీన్లే అన్నట్టు ఫోజులిస్తూ, మరోవైపు ప్రత్యర్థి పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకుని వారిని వివిధ కేసుల్లో ఇరికించి వేధించాలని మోడీ బృందం భావిస్తుంది. అయితే బీజేపీ మత రాజకీయ ప్రత్యర్థులపై జరుపుతున్న వేధింపులకు విఘ్నులైన ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానించారు. మరి మొత్తానికైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ఎవరిని ఏ కేసులో ఇరికించాలి, ఈడీ దాడులు కానీ, సిబిఐ దాడులు కానీ, సిఐడి మొత్తం కేంద్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలు ఏవైతే ఆ దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా మరి ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుల మీదకి ఉసిగొల్పి
తప్పకుండా వాళ్ళందరినీ ఏదో కేసులో ఇరికించి వారిని జైలుకి పంపించాలనే ప్రయత్నం కూడా తాపత్రయం కూడా మనం బీజేపీలో చూస్తూనే ఉన్నాం. మరి ఇది ఇలాగే కొనసాగుతూ పోతే కేవలం బీజేపీలో చేరితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో నుండి కూడా ఒక నాయకుడు, ముఖ్యంగా ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా ఇక్కడ ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో ఎన్నో విషయాలని బయట తీసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన వెంటనే బీజేపీలో చేరగానే ఆయన ఉన్న కేసులు మొత్తం కొట్టేయడం, అంటే కేసులన్నిటికి సంబంధించిన విచారణ ఆ విచారణ జరగకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా బీజేపీలో చేరిరు అంటే వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నా కూడా కొట్లు పోతాయి, అవసరమైతే ఎన్ని కేసులున్నా కూడా విచారణ వాయిదా పడుతుంది, దాని మీద అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనబడాయి. ఒకవేళ బీజేపీలో చేరకుండా వేరే పార్టీలో కనుక ఉంటే, ఈరోజు ఈటల రాజేందర్కు సంబంధించిన విషయాన్ని మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను కావాలని ఇరికించిందని చెప్పేసి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎంతో మంది బీసీ నాయకులు కానీ దళిత నాయకులు కానీ చాలా మంది పోయి మీరు కొత్త పార్టీ పెట్టండి, లేదంటే వేరే పార్టీలో చేరండి, మీ అందరూ మీ వెనకాల మద్దతు ఇస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఆయన ఏ పార్టీలో చేరకుండా కేవలం ఆయన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా రాజకీయం చేస్తుంది కాబట్టి రేపటి రోజున ఆయన మీద కేసులు పెట్టి జైలు పంపించకుండా ఉండాలంటే నాకు బీజేపీ తప్ప వేరే ఆలోచన లేదు అని చెప్పేసి ఆయన బీజేపీ పార్టీలో చేరినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరి ఇట్లా కేవలం అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతున్న వారే కాకుండా అక్కడ స్థానికంగా కేసులను ఎదుర్కోవాలంటే తప్పకుండా మాకు బీజేపీ శరణం అని చెప్పే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ రాజకీయాలు చేస్తుంది. మరి ఆ రాజకీయాలకు సంబంధించిన విషయంలో ఈరోజు అవి మరింత పెంచి ముఖ్యమంత్రులతో సహా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు, లేదంటే రాజ్యసభ సభ్యులు, ఎంపీల మీద కూడా కేసులు పెట్టి వాళ్ళందరినీ భయపెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మరి బీజేపీ ఇలా కొనసాగితే రానున్న రోజుల్లో దేశమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది, ప్రజాస్వామ్యం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి పాలనకు సంబంధించిన విషయంలో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది.